హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అకాల వర్షం పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్తారు. దుర్గారెడ్డి చెప్పండి. ప్రస్తుతం అయితే అకాల వర్షం కారణంగా చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మూగజీవులు సైతం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల చూసినట్లయితే వడగండ్ల వాన కూడా కురిసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రసన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో జోన్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ జోన్ ప్రకటించడం జరిగింది. దాదాపు ఎల్లో జోన్ ప్రకటించడం జరిగింది. వాతావరణ శాఖ దాదాపు మనం చూస్తున్నట్లయితే మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఇప్పటివరకు ఉదయం 10 గంటల వరకు కురిసిన వడగళ్ల వర్షానికి 3 చోట్ల పిడుగులతో పాల గేదెలు మృతి జరిగింది. దీంతో పాటు ఎక్కడైతే మార్కెట్కి వచ్చిన వరి ధాన్యం ఉందో ఆ వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. ఒకేసారి ఉదయం 10 గంటలకు కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లాలో చాలా చోట్ల కూడా మార్కెట్ వచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. రైతులు మాత్రము ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి ఆ వర్ష సూచనలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రము కవర్స్ కానీ టార్పిల్ కవర్స్ కప్పుకోవడం జరిగింది పంట వరి ధాన్యం మీద. మరికొన్ని చోట్ల మాత్రం కింద వర్షం ఎక్కువైపోయి కింద భూమి నాని మొలకెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయం చూసినట్లయితే చాలా చోట్ల కూడా ఎదురుగాలు వడగళ్ల వర్షానికి పిడుగుపాటుకు చాలా చోట్ల కూడా ఆ మామిడి తోట ఇతర కూరగాయల పంటలు కూడా భారీగా నష్టం జరిగినట్లు కొంత రైతులు మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రము ప్రతి మార్కెట్కి వచ్చిన ధాన్యం ఎంత కలిసింది, వారికి ఎంత నష్టపరం ఇవ్వాలని చెప్పి కొంచెం ఆంజనేయ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతాంగం అంతా డిమాండ్ చేసిన విషయం అయితే మనకు తెలిసింది. ఆ ప్రసన్న, ఇక ఈ రోజు రేపు 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి, ఈదురుగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రైతులు కొంత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది రైతులు అప్రమత్తమై కవలు కప్పుకోవడంతో ఆ మెదక్ అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కొద్దిగా వర్షాభావం తక్కువ ఉంది. సిద్దిపేట జిల్లాలో మాత్రం భారీ వర్షానికి మాత్రమే పంట మొత్తం కలిసి ముద్దయిందని చెప్పి రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకే కాకుండా పంట ఎంత నష్టపోయింది, వారికి ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకునే దిశగా ముందుకు రావాలని చెప్పి ప్రధానంగా రైతుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.